హాయ్ గైస్, వాట్సాప్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు జహేద్ బ్లాగ్స్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ హాల్ వీడియో. చాలా రోజులు అయిపోయింది కదా హాల్ వీడియో షూట్ చేసి. అందుకే ఇప్పుడు నా దగ్గర ఎలాగో అఫోర్డబుల్వి కొన్ని కుర్తీ సెట్స్ ఉన్నాయి. అండ్ ఈ మధ్య నేను కుర్తీ సెట్స్ వేసుకుంటా ఉంటే ఇన్స్టాగ్రామ్లో అవ్వచ్చు, లేదంటే యూట్యూబ్లో అవ్వచ్చు, షార్ట్ వీడియోస్లో కూడా అడుగుతున్నారు లింక్స్. కాకపోతే షార్ట్ వీడియోస్లో లింక్స్ పోస్ట్ చేసినా అవి క్లిక్ అవ్వడానికి ఉండదు. సో ఐ థాట్ ఓకే, అట్లీస్ట్ మంత్లీ వన్స్ నేను ఎప్పుడైనా ఏమైనా తీసుకుంటే సపరేట్ హాల్ వీడియో తీస్తే మీకు యూస్ఫుల్ అవుతుంది కదా అని చెప్పేసి. సో కొన్ని ఉన్నాయి అఫోర్డబుల్ కుర్తీ సెట్స్. అఫోర్డబుల్ ఇన్ ద సెన్స్ ఒక 500-700 నుండి 1500 లేదంటే 1200 మ్యాక్సిమం అంతే అనమాట. సో ఇవి నా దగ్గర ఉన్నవి, ఒకదాని తర్వాత ఒకటి ఐ విల్ షో యూ. అండ్ నా హాల్ వీడియోస్ ఎప్పుడు చాలా లాంగ్ ఉండవు, షార్ట్గానే ఉంటాయి. నాకు నచ్చిందా లేదా, మెటీరియల్ ఎలా ఉంది, క్వాలిటీ ఎలా అనిపించింది చెప్తాను. సో ఫస్ట్ అయితే ఈ అవుట్ఫిట్, దిస్ ఇస్ ఫ్రమ్ ఇండో ఎరా. యాక్చువల్లీ ఇవన్నీ నేనే కొనుక్కున్నా అండి, అండ్ ఇండో ఎరా నుండి స్పాన్సర్డ్ కూడా కాదు. అండ్ ఇవన్నీ నేను అమెజాన్లో తీసుకున్నాను పర్సనల్గా. అక్కడ నాకు ప్రైస్ కొంచెం తక్కువ అనిపిస్తుంది అందుకే. సో ఫస్ట్ వచ్చేసి ఇది మంచి సీ గ్రీన్ కలర్ది. నాకైతే ఇది కలర్ నా దగ్గర లేదు అని చెప్పేసి పర్సనల్గా తీసుకున్నా. ఈ నెక్ దగ్గర ఎంబ్రాయిడరీ వస్తుంది చూసారా, ఇవి మనము కొంచెం ఏదన్నా ఫంక్షన్స్ ఉంటాయి చూడండి, ఎక్కువ ఓవర్గా రెడీ అవ్వడానికి ఇష్టపడరు, చాలా సింపుల్గా ఉండాలి, అలాగే ఆ ఫెస్టివ్ వైబ్స్ రావాలి అనుకున్నప్పుడు ఈ డ్రెస్సెస్ అయితే మనకు బాగా యూజ్ అవుతాయి. నాకు సేల్ టైంలో అప్రాక్స్గా ఒక 1500-1400కి అట్లా వచ్చింది మొత్తం. ఇది కుర్తీ సెట్ అండ్ హ్యాండ్స్ దగ్గర కూడా సేమ్ అదే ఎంబ్రాయిడరీ డీటెయిలింగ్ ఇచ్చారు. అండ్ సాఫ్ట్గా ఉంటుంది అనమాట కుర్తీ. అండ్ ప్యాంట్స్ వచ్చేసి మనకు ప్లాజో ప్యాంట్స్ ఇచ్చారనమాట, వెరీ ప్లెయిన్. ఎందుకంటే పైన మనకు ఆల్రెడీ గోల్డ్ థీమ్లో ఎంబ్రాయిడరీ వచ్చింది కాబట్టి ప్యాంట్స్ కొంచెం ప్లెయిన్గానే ఉంటాయన్నమాట. దీస్ ఆర్ వెరీ వెరీ కంఫర్టబుల్. సో ఇలా ఉంటాయి ప్యాంట్స్, మొత్తం ప్లెయినే. అండ్ దుపట్టా కూడా ఇచ్చారనమాట, దుపట్టాకు కూడా మనకు ఎంబ్రాయిడరీ వచ్చింది. ఇలాంటిదే కొంచెం సిమిలర్ది, బట్ ఇంకా కొంచెం హెవీగా ఉండేది. రెడ్ కలర్ మెరూన్ డ్రెస్ నేను మొన్న ఊరికి వెళ్ళినప్పుడు వేసుకోండి, ఇది కూడా చాలామంది అడిగారు. నాకు దొరికితే వీలైతే దీంతో పాటు దాని లింక్ కూడా ఇచ్చుంటా అనమాట. అండ్ దుపట్టా కూడా నాకు చాలా చాలా బాగా నచ్చింది. సింపుల్ ఎంబ్రాయిడరీ అండి, ఓవర్ ద బోట్ లేదు. అండ్ నాకు కలర్ అంతా కూడా నాకు చాలా మంచిగా సెట్ అయింది. అండ్ చాలా మందికి ఇది సెట్ అవుతుంది అని అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ ప్యాంట్స్ తీసుకున్నాను అనమాట. యాక్చువల్గా నేను ఈ కలర్ చూసి బ్లాక్ అనుకున్నాను, నేను చదివింటే డిస్క్రిప్షన్ బాగుండేది. ఇవి జస్ట్ సాఫ్ట్, అంటే నార్మల్ ప్లాజోస్ కొంచెం మెటీరియల్ ఇంత సాఫ్ట్ ఉండదు, బట్ ఇవి నేను సాఫ్ట్గా తీసుకున్నాను అనమాట. ఏ డ్రెస్లకైనా సెట్ అయ్యేలాగా. ఒకటి వైట్ కలర్ అండ్ ఇంకొకటి వచ్చేసి డార్క్ గ్రీన్ కలర్ తీసుకున్నాను ఇంకొకటి. ఇవి ప్లాజో ప్యాంట్స్, సో వెరీ కంఫర్టబుల్, చాలా చాలా సాఫ్ట్గా ఉన్నాయి. మనము కుర్తీస్ ఉంటాయి కదా నార్మల్ టాప్స్ ఒకటే, వాటిలోకి ఏవి సెట్ అవ్వట్లేదు అంటే ఒక బ్లాక్ ఒకటి వైట్ తీసుకోండి, దేంట్లోకైనా సెట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ కుర్తీ చాలా చాలా సింపుల్గా ఉంది. ఇన్ఫ్యాక్ట్ ఈ డ్రెస్సెస్లోకే నేను ఆ ప్యాంట్స్ తీసుకునేటివి మంచిగా సెట్ అవుతాయని చెప్పేసి. ఇది ఎవరికైనా బాగుంటుందండి, కాలేజ్ గోయింగ్ వాళ్ళకి అవ్వచ్చు, లేదంటే ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు సింపుల్గా కుర్తీస్ వేసుకోవాలి, ఇన్ఫ్యాక్ట్ చాలా లాంగ్ డే మొత్తం వేసుకున్నా కూడా కంఫర్టబుల్గా ఉండాలి అంటే ఐఎమ్ షూర్ యూ విల్ లవ్ ఇట్. ఇది ఫుల్ కాటన్ అనమాట. అండ్ టెక్స్చర్ కూడా మనకు ఫుల్ ఇక్కడ ఇది ఇచ్చారు కదా స్టిచ్చింగ్ ప్యాటర్న్ అంతా, సో దానివల్ల ఇంకా చాలా రిచ్గా అనిపిస్తుంది మనం వేసుకున్నప్పుడు అంతా. నెక్ లైన్ డీటెయిలింగ్ కూడా అంతా చాలా బాగుంది. నాకు పర్సనల్గా ఇలా ఎక్కువ పైకి ఉండే నెక్స్ అంటే అంత నచ్చదు, ప్లస్ నాకు కంఫర్ట్గా కూడా ఉండదు. అండ్ ఇది ఎల్బో హ్యాండ్స్ వస్తుంది అనమాట. దిస్ ఈజ్ వెరీ వెరీ కంఫర్టబుల్ అండ్ వేసుకున్నా కూడా క్లాసీగా ఉంది. ఇది వచ్చేసి స్లీవ్లెస్ కుర్తీ అనమాట. ఇఫ్ ఇన్కేస్ మీకు స్లీవ్లెస్ ఎక్కువ కంఫర్టబుల్గా లేదు అంటే ఎథ్నిక్ స్ట్రగ్స్ అని వస్తాయి కొన్ని, సో మీరు ఎక్కడైనా తీసుకోవచ్చు. నాకు తెలిసిన ఎథ్నిక్ స్ట్రగ్స్ కొన్ని వీలైతే నాకు కనపడితే డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి, చూడొచ్చు. అండ్ ఇది ఇంకొకటి అనమాట, ఇది కూడా చాలా చాలా క్యూట్ ఉంది. సో నేను స్లీవ్లెస్ ఇంతకు ముందు అంత ఎక్కువ వేసుకునేదాన్ని కాదు, ఇప్పుడు దర్శన్ నాకు కొంచెం అలవాటు చేస్తున్నాడు అనమాట, నీకు బాగుంటాయి నువ్వు వేసుకోవచ్చు అని చెప్పేసి. సో దిస్ ఈస్ ద వన్, ఇట్స్ వెరీ వెరీ నైస్, బ్రీదబుల్ కాటన్ మెటీరియల్ అంతా కూడా చాలా బాగుంది. ఇన్ఫ్యాక్ట్ ఈ బ్రాండ్ నేను ముందు కూడా ఐ థింక్ ఇది జనాయాసా సంథింగ్ బ్రాండ్, సో ఇది నేను ముందు నుండి యూజ్ చేస్తున్నాను. అండ్ ఈ బ్రాండ్లో నాకు కొంచెం యూనిక్ అనిపిస్తాయి, నాట్ స్పాన్సర్డ్ అగైన్, జస్ట్ చెప్తున్నాను. ప్లస్ వాష్ చేసినా కూడా కంఫర్ట్, ఆ మెటీరియల్ అంతా కూడా క్వాలిటీ అలాగే ఉంటుంది. అండ్ ప్రింట్ అయితే ఇది మొత్తం మనకు కొంచెం బ్లాక్ ప్రింట్ డిజైన్ వస్తుంది చూసారా, అలా ఉందన్నమాట. వేసుకోవడానికి కూడా ఇట్స్ వెరీ కంఫర్టబుల్. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ దిస్ వన్. ఇది కూడా అంతే, కొంచెం ఫెస్టివ్ వైబ్స్, సింపుల్ ఫెస్టివ్ వైబ్స్,
సో ఎథ్నిక్ డే మీకు కాలేజ్లో ఏమన్నా ఉన్నా లేదంటే ఆఫీస్లో ఏమన్నా ఉన్నా కూడా యూ కెన్ వేర్ దిస్ లావెండర్ కలర్. సో లావెండర్ ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉంది అండ్ నాకు కూడా బాగా సెట్ అవుతుంది కాబట్టి నేను తీసుకున్నాను. ఇది కాటన్ కాదండి, సో ఇది డిఫరెంట్ మెటీరియల్ అనమాట. అంటే చాలా లైట్ వెయిట్ బ్రీదబుల్ ఉంటుంది. ఇది కూడా అంతే. నేను ఎక్కువ కుర్తీస్ ఎలా సెలెక్ట్ చేసుకుంటా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఇది వేసుకున్నాను కాటన్ది, ఈవినింగ్ వరకు నాకు అదే ఉన్న కంఫర్టబుల్గా ఉండాలి. టీ షర్ట్స్ వేసుకున్నప్పుడు ఎంత కంఫర్ట్ ఉంటుందో నాకు కుర్తీస్ వేసుకున్నప్పుడు కూడా అంతే కంఫర్ట్ ఉంటే బెటర్ అని ఫీల్ అవుతాను. అండ్ దీనికి కూడా ప్రింట్ అంతా కూడా చాలా బాగుంది. మంచి సిల్వర్ డీటెయిలింగ్తో ఇచ్చారనమాట, మొత్తం ఇట్లా సింగిల్ ఫ్లవర్ ప్రింట్స్. సో దిస్ ఈస్ ఆల్సో వెరీ సింపుల్ యట్ క్లాసీ. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి వన్ మోర్ స్లీవ్లెస్ టాప్ విత్ బాటమ్స్ అనమాట ఇది. సో ఇది స్లీవ్లెస్ టాప్. ఇది కూడా నాకు ఎందుకో చాలా క్యూట్గా అనిపించింది. నేను ఫోటోలో చూసిన వెంటనే వావ్ ఇది ఎంత క్యూట్గా ఉంది కదా అనుకున్నాను. అండ్ నేను వేసుకున్నప్పుడు కూడా నాకు బాగా సెట్ అయింది. అండ్ బ్లాక్ కలర్ నేను తీసుకుంటే కుర్తీస్ ఏమైనా బ్లాక్ పక్కా ఒకటి ఉంటుంది అనమాట. 5 డ్రెస్సుల్లో ఒకటి పక్కా ఉంటుంది. అండ్ దీనికి ప్లాజోస్ ఇచ్చారు. సేమ్ మొత్తం అంతా ఒకటే ప్రింటే, ఒకటే డిజైన్, కొంచెం కోఆర్డినేట్స్ ఎట్లాగ వస్తుంది అనమాట. సో దిస్ ఈజ్ వెరీ క్యూట్. ఎథ్నిక్ కోఆర్డినేట్ సెట్ లాగా చాలా చాలా బాగుంది. అండ్ నేను వేసుకున్నప్పుడు ఎలా ఉంది అని చెప్పేసి మీరు చెప్పండి. అండ్ ఇంకొకటి ఫెస్టివ్ది కొంచెం తీసుకున్నాను. ఈ మధ్య కొంచెం మెరూన్ టైప్స్కి, కొంచెం మెరూన్ కలర్స్కి బాగా గ్రావిటేట్ అవుతున్నా కాబట్టి ఐ నీడ్ టు హ్యావ్ వన్ మోర్ మెరూన్. అండ్ ఈ మధ్య మేము కొంచెం ఎక్కువ తిరుగుతున్నాం కాబట్టి ఏదన్నా ఊరికి వెళ్ళాలన్నా బాగుంటుంది అని చెప్పేసి తీసుకున్నా. బోట్ నెక్ యూజువల్గా నేను చెప్పాను కదా నాకు ఎక్కువ కాలర్కి ఉంటే అంత కంఫర్ట్ అనిపించదు అని చెప్పేసి. సో ఇది మరీ అంత నెక్కి లేదు, బట్ ఇది వేసుకున్నప్పుడు అయితే చాలా చాలా బాగుంది. అండ్ మెటీరియల్ ఈజ్ సో నైస్ అండ్ సాఫ్ట్ అండి. చిన్న చిన్న ఎంబ్రాయిడరీ ఫ్లవర్ లీఫ్ ప్యాటర్న్తో ఇచ్చారు కాబట్టి ఎలిగెంట్గా ఉంది. అండ్ ఎక్కువ డిజైన్ వచ్చినా కూడా అంత బాగుండదు. ఓన్లీ నెక్ దగ్గర మాత్రమే మనకు ఎంబ్రాయిడరీ డిజైన్ వచ్చింది, మిగతా దగ్గర అంతా చిన్న చిన్న లీవ్స్ ఇచ్చారనమాట. అండ్ దీనికి ప్యాంట్స్ వచ్చేసి సేమ్ కలర్ ప్యాంట్స్, ప్లాజోస్ ఇచ్చారు. అండ్ బెస్ట్ థింగ్ ఏంటంటే మనకు వెనకల పక్క ఇట్లా ఎలాస్టిక్ ఉంటుంది అనమాట. సో ఎలాస్టిక్ ఉండడం వల్ల కొంచెం మంచిగా స్ట్రెచ్ అవుతుంది ఇది. సో దిస్ ఈజ్ ఆల్సో వెరీ నైస్. అండ్ ఎప్పుడైనా వీటికి నేను గమనించింది ఏంటంటే దుప్పటాస్ నెట్టెడ్ ఇస్తారనమాట, వెరీ సాఫ్ట్ నెట్ ఇలా ఉంటుంది. అందుకే దుప్పట్టాతోనే ఈ డ్రెస్సెస్కి ఇంకా కొంచెం ఎలివేషన్ ఎక్కువ వస్తుంది అని నా పర్సనల్ ఫీలింగ్. లుక్ ఎట్ దిస్. అండ్ దీనికి కూడా కట్ వర్క్ ఇచ్చారనమాట మొత్తం బార్డర్ అంతా. అండ్ ఎంబ్రాయిడరీ కూడా చేశారు దీనికి. వెరీ క్యూట్. వేసుకున్నప్పుడు మీరు చూస్తూ ఉంటారు ఆల్రెడీ ప్యారలల్గా ఎలా కనిపిస్తుంది అని చెప్పేసి. ఐ థింక్ దిస్ ఇస్ సూపర్ హిట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి నా దగ్గర ఉన్న కొన్ని క్యూట్ చికెన్ కర్రీ కుర్తీస్. యూ గైజ్ నో చికెన్ కర్రీ వచ్చినప్పటి నుండి నేను ఒక్కొక్కటి కలెక్ట్ చేశాను. అండ్ అట్లీస్ట్ నా దగ్గర ఇప్పుడు ఒక 10 to 12 చికెన్ కర్రీ కుర్తీస్ ఉంటాయి. డిఫరెంట్ కలర్స్లో ఉంటాయి. ఇదొకటి ఫర్ సపోజ్ దీని మీద ప్యాటర్న్ ఉంది, ప్లస్ చికెన్ కర్రీ కూడా ఉంది. చాలా పాతది ఇది. ఐఎమ్ నాట్ ష్యూర్ లింక్ దొరుకుతుందా లేదా అని చెప్పేసి. అండ్ ఇంకొకటి ఇది. సో ఈ కలర్ నాకు చాలా పాపింగ్ అనిపించింది అనమాట. దిస్ ఈజ్ నాట్ ఎ రెగ్యులర్ కలర్ అండ్ ఎక్కువ మంది ఐఎమ్ షూర్ దీన్ని ప్రిఫర్ చెయ్యరని చెప్పేసి. బట్ ఈ కలర్ చాలా డిఫరెంట్గా ఉందండి. ఎప్పుడు మనం బ్లాక్, వైట్ చికెన్ కర్రీ, బ్లూ చికెన్ కర్రీ కాకుండా దిస్ ఇస్ సంథింగ్ డిఫరెంట్. ఈ కలరే డిఫరెంట్గా ఉంది. అండ్ దీని మీద చేసిన చికెన్ కర్రీ వర్క్ ఏదైతే ఉందో ఐ థింక్ దిస్ ఈజ్ ఎంబ్రాయిడరీ. సో ఇది కూడా నాకు బాగా అనిపించింది అనమాట. సో ఇది వన్ మోర్ కుర్తీ. అండ్ ఇంకొకటి ఇది చికెన్ కర్రీ, బట్ సేమ్ కలర్ చికెన్ కర్రీ ఇచ్చారు. బేసిక్గా మనం వైట్ కుర్తీ మీద బ్లాక్ కుర్తీ మీద వైట్ చికెన్ కర్రీ అట్లా ఉంటుంది కదా. సో ఇది కొంచెం డిఫరెంట్. మీరు క్లోజ్ నుండి అబ్జర్వ్ చేస్తే కనిపిస్తుంది అనమాట. మనకు టాప్ ఏదైతే కలర్ ఉందో సేమ్ అదే దాంతోనే ఒక షేడ్ డార్కర్ దాంతో మనకు మొత్తం ఇట్లా హ్యాండ్తో చేసిందనమాట ఇది. ఐ థింక్ ఇది కూడా చాలా డిఫరెంట్గా ఉంది. అంటే నేను చికెన్ కర్రీస్ అన్ని తీసుకున్నాను అంటే మీరు అర్థం చేసుకోండి, ఎన్ని వెరైటీస్ ఉంటే అన్ని వెరైటీస్ నేను ట్రై చేశాను అనమాట. దిస్ ఈజ్ ఆల్సో వెరీ నైస్. అండ్ ఈ కలర్ నాకు చాలా మంచిగా అనిపించింది అనమాట. సో ఎవరికైనా సెట్ అయిపోయే కలర్ అనమాట ఇది. సో దోస్ ఆర్ ఆల్ కుర్తీస్ ఐ హ్యావ్ ఇన్ అఫోర్డబుల్ రేంజ్. సో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చింటే డెఫినెట్లీ లైక్ చేయండి. అండ్ ఎవరైతే నాలాగా కుర్తీ లవర్స్ ఉన్నారో వాళ్ళతో ఈ వీడియో షేర్ చేయండి. డెఫినెట్లీ మంచిగా యూజ్ అవుతుంది. అండ్ నేను షార్ట్స్లో, రీల్స్లో ఈ మధ్య బాగానే రెగ్యులర్గా ఉన్నాను కాబట్టి అక్కడ కూడా నన్ను ఫాలో చేయండి. అండ్ వీ విల్ సీ యూ ఇన్ అవర్ నెక్స్ట్ వ్లాగ్. స్టే పాజిటివ్, స్టే హెల్దీ అండ్ బీ కైండ్ టు ఎవ్రీవన్. Bye.